రామారావుని, మహేంద్ర మరణానికి కారణమైన రామారావుని, మహేంద్ర కుటుంబానికి మహేంద్ర మహేంద్ర నాయి బ్రాహ్మణులపై జరిగే దాడులు మహేంద్ర మరణానికి కారణమైన రామారావుని, మహేంద్ర కుటుంబం చేయనంటే చేయకుండా ఉంటే ఫోన్ ఆయన చెప్పి పంపించేస్తాను. ఆ టేబుల్ మీద ఉన్న కత్త ముందులో సార్ 8 సంవత్సరాలైనా కానీ ఏ రోజు కూడా బయటకు సార్ మా ప్రకాశం జిల్లా ఒంగోలులో సార్ ఆర్టిస్ట్ బస్ స్టాండ్ దగ్గర మా నాయబ్రాహ్మణ కుర్రోడు సెలూన్ నడుపుతున్నాం సార్. ఒక అతను బాగా తాగి నాకు కటింగ్ చేయాలని అంటే అతని పొజిషన్ చూసి ఎవరు మేము మామూలుగా షాప్లోకి వస్తే హైదరాబాద్ తాగి వచ్చినా కూడా మేము పట్టించుకుంటాం సార్. కానీ మరీ ఎక్కువ తోగి చేస్తే కట్ అయినా మాకే ఇబ్బంది, కటింగ్ చెడిపోయినా మాకే ఇబ్బంది, మళ్ళీ చెడ్డ పేరు వస్తుంది. అందుకని మళ్ళీ రాపోండి తర్వాత చేస్తానని అంటే కాదు కూడా ఇప్పుడే చేయమన్నాడు అతను. లేదయ్యా ఇట్లా మీరు పరిస్థితి బాగాలేదు, బాగా కైపు తగ్గిన తర్వాత చేస్తాను రాండి అని. నాకు మళ్ళీ మా ఇది చేస్తావా అని చెప్పి ఆ టేబుల్ మీద కత్తి తీసుకుని గొంతులు కొడవడం జరిగింది. రక్తస్రావం ఎక్కువయ్యి హాస్పిటల్ తీసుకునే లోపల చనిపోయింది సార్. అందుకని ఆ కుటుంబాన్ని ఆదుకోవాలనేది ఒకటి ప్రభుత్వం తరఫున సార్. రెండోది ఆ చంపిన అతన్ని రామారావు అనే వ్యక్తిని కఠినంగా శిక్షించి న్యాయం చేయాలని చెప్పి మా కోరుతున్నాను. మీ ద్వారా ప్రభుత్వాన్ని తెలియపరుస్తారని మీకు ఇలాంటి ముందు జరగకుండా చూడాలని సార్. మాకు ఒక సెక్షన్ అనేది ఇప్పుడు ఎస్సీ ఎస్టీ అట్లా మాకు కూడా ఒక సెక్షన్ పెడితే మాకు రక్షణ ఉంటుందని మేము విన్నవించుకున్నాం సార్. గిద్దలూరు మన నాయబ్రాహ్మణ సేవా సంఘం తరఫున మీకు బోయోళ్ళు అతను కొట్టాడు సార్. మా వాళ్ళు అతను పీర్ల మేళం వస్తుంటే కొట్టే పీర్ల మేళం డ్యాన్స్ చేస్తారు సార్. మామూలు పెళ్లి వాళ్ళు అయితే చేస్తారు. పీర్ల మేళం మొత్తం నాదస్వరం మంచిది, అది కుదరదు. ఆ బోయోళ్ళు అతను పట్టుకొని మా వాళ్ళు అతను కొట్టాడు. కానీ నిన్న స్టేషన్కి పోయి చేస్తే మళ్ళీ ఆ ఊరు పెద్ద మనిషి ఒక అయ్యా ఎందుకు ఉండూరు సమస్య ఇది నేను తీరుస్తాను అని చెప్పి మళ్ళీ మేము అందరం సంఘం తరఫున పోతే ఆ పిల్లోనికి ఏదో పరిహారంగా చెల్లించి బాబు మరి ఈ తడవ ఏదైనా ఉంటే నేను చూసుకుంటా, మీ నాయబ్రాహ్మణ సంఘం తరఫున నేను నిలబడతాను మాకు హామీ ఇచ్చి ఆ నష్టపరిహారం కొద్దిగా ఇప్పించాడు సార్. క్షమాపణ చెప్పించాడు. మేము వచ్చేసాం సార్. స్టేషన్ కూడా పోలే. ఆ విధంగా ఉంది సార్ మా పరిస్థితి. కూడా చాలా సార్. పనిచేస్తారు కమిషన్ చేస్తున్నారు సార్. కృష్ణా జిల్లా నుంచి గిద్దలూరు మండలం గిద్దలూరు నియోజకవర్గం నాయబ్రాహ్మణ సేవా సంఘం వారు ఈరోజు ఒక ధర్నా నిర్వహించారు. ప్రకాశం జిల్లా ఒంగోలు ఆర్టీసీ బస్టాండ్ దగ్గర 60 అడుగుల రోడ్డు దగ్గర బార్బర్ షాప్ నడుపుకుంటున్న ఒక వ్యక్తి దగ్గరికి మహేంద్ర అనే వ్యక్తి దగ్గరికి పోయి రామారావు అనే వ్యక్తి ఫుల్గా తాగి కటింగ్ చేయమని పోతే, అయ్యా నువ్వు ఇప్పుడు తాగి ఉన్నావు, ఇప్పుడు కుదరదు, ఏదైనా తెగుద్ది, మాకు చెడ్డ పేరు వస్తుంది, తర్వాత రా నేను చేస్తాను అని అంటే, కాదు గుర్తు నాకు ఇప్పుడే చేస్తావా లేదా అని చెప్పి ఆ పిల్లోని మీద దౌర్జన్యం దిగితే ఆ పిల్లోని నెడుతుండగానే ఆ టేబుల్ ముందు కత్తెర తీసుకుని గొంతులు పొడవడం జరిగింది సార్. ఆ గొంతులు పొడవ రక్తస్రావం ఎక్కువయ్యి హాస్పిటల్ తీసుకుపోయే లోపల ఆ పిల్లోడు చనిపోయాడు. అతను చాలా బీదవాడు, వేరే ఊరి నుంచి వచ్చి ఆ ఊర్లో కమిషన్గా చేస్తున్నాడు. మరి వాళ్ళ కుటుంబ పరిస్థితి ఆదుకోవాలని ప్రభుత్వాన్ని కోరుకుంటూ దీనికి కారణమైనటువంటి ఒక రామారావును కఠినంగా శిక్షించాలని, అలాగే మాకు కూడా ఎస్సీ ఎస్టీ వాళ్లకు ఏ విధంగా అయితే రిజర్వేషన్లు ఇచ్చారో మా నాయబ్రాహ్మణులు కూడా ఒక ఇది చేయాలని చెప్పి ప్రభుత్వాన్ని కోరుకుంటున్నాం సార్. మేము
ప్రభుత్వానికి మా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం సార్. గిద్దలూరు మండల నాయ బ్రాహ్మణ సేవా సంఘం తరపున మేము కోరుకుంటున్నాం సార్, ప్రభుత్వానికి విన్నవించుకుంటున్నాం. ఎంఆర్ఓ గారికి అట్నే వినతి పత్రం ఇస్తున్నాం సార్. మేము అందరికీ నమస్కారాలు సార్. నాయి బ్రాహ్మణుల ఐక్యత, నాయి బ్రాహ్మణుల ఐక్యత, నాయి బ్రాహ్మణుల ఐక్యత. మహేంద్రకి మహేంద్ర చావుకు కారణమైన వ్యక్తిని రామారావుని శిక్షించాలి. మహేంద్రకు కారణమైన వ్యక్తిని రామారావు శిక్షించాలి. చావుకు కారణమైన వ్యక్తిని రామారావు శిక్షించాలి. చావు కారణమైన వ్యక్తిని రామారావు శిక్షించాలి. నాయ బ్రాహ్మణ ఐక్యత.